బాగుందా? ఎలా ఉంది? అద్భుతం కదా. ఏంటి మేకప్? ఆ జుట్టు ఏంటి? సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా? తీసే ఏంటి వెళ్ళు. ఇదిగురా. పవన్ గారు బ్రహ్మాండం. ఈ చీర ఆ మేకప్ అన్నీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి. బాను, టీజర్లోనే సినిమా చూపిస్తారా? పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ అంతా చూపించకూడదే. ఎప్పుడో పెళ్ళైన 10 ఏళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి, ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని. ఓకేనా? సంపిద్దామా? పదా కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారా? మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి? ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా. 10 years నుంచి వాయిస్తున్నాను. ఏంటండి? వీణ. వీణతో విచ్చలవిడి చేయగలను. వాణ్ణి చూడు, కోతిలా ఉన్నాడు. వీడికి బాను కావాలా? ఈ పెళ్లి చచ్చినా అవనివను. 2 రోజుల నుండి పోయేవాళ్ళం, మనకి ఎందుకండి ఇవన్నీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. సారీ. సారీ. బావా, ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేసు ఇక్కడ ఉంది. ఆ. ఆ? ఆ. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బావా, ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారి ఏంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే. అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా, బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా, ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి
అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. చాలా పదండి. నీ పేరేంటి నాన్న? గురుగారు ఒక్క మాట, మ్యాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు ఒక్క మాట. జాగ్రత్త తిను. అవునండి, రాత్రి 10 నేను మళ్ళీ చేస్తానండి. తనతో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. కామెడీ పేరు కదా. ఓరు బాబోయ్. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకో అత్త. వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అయ్యో టిఫిన్ సంగతి కూడా చూడరావా కొంచెం? దేవుడా ఎంత పని చేసావు. అయ్యో ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగింది అత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాది చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు. ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే, నవ్వకు. రా, రా, నీకు దండం పెడతాను, రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? అయ్యో. బేబమ్మ. నాగవల్లి. నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్న వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు ఇష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం.
నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకు పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వీ విల్ ఫిక్స్ దిస్.